ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ గుడిపాటి హరికృష్ణ గారు, శ్రీమతి నందిత గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి నందిత గారు, హరికృష్ణ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ గుడిపాటి హరికృష్ణ గారి, శ్రీమతి నందిత గారి కుమారుడు చిరంజీవి అనీష్ గుడిపాటి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిరంజీవి అనీష్ గుడిపాటి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఆ చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, మీ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే తాతయ్య గారి ఆశీస్సులు, నానమ్మ గారి ఆశీస్సులు, అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం, ఆ పరమశివుని ఆశీస్సులు, మరి 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మరియు చిరంజీవి అనీష్ గారి పైన వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఆశయం ఉందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 25 మంది ఆశీస్సులతో పాటు వీరందరి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు. అనీష్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అనీష్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ అనీష్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ అనీష్, గాడ్ బ్లెస్ యూ నాన్న. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ గుడిపాటి సోమయ్య గారికి, శ్రీమతి విమలా గారికి, శ్రీ హరికృష్ణ గారికి, శ్రీమతి నందిత గారికి, చిరంజీవి అనీష్ గారికి, చిరంజీవి శ్రీహాన్ గారికి, శ్రీమతి నాగమణి గారికి, శ్రీ చక్రాధర్ గారికి, చిరంజీవి రిత్విక్ గారికి, చిరంజీవి రియా గారికి, శ్రీమతి కళ్యాణి గారికి, శ్రీమతి కళ్యాణ్ గారికి, శ్రీ కళ్యాణ్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున, అలాగే చిరంజీవి సాయి కృతన్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి నాగమణి గారికి, శ్రీమతి కళ్యాణి గారికి, శ్రీమతి విమలా గారికి, శ్రీమతి నందిత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ గుడిపాటి హరికృష్ణ గారు, శ్రీమతి నందిత గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి స్వీట్ బాదుషా, ఫ్రూట్స్, అరటి పండ్లు, రైసు, వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.